ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు కడప రెడ్డమ్మ అలియాస్ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి పేరు మారుమోగిపోతుంది. 2024 ఎన్నికల్లో జగన్ అడ్డాలో కడపలో టీడీపీ జెండా ఎగరవేసిన మాధవిరెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఫైర్ బ్రాండ్గా మారారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా కోటను ఆమె బద్దలుగొట్టారు. గత ఏడాది కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో తనకు కనీసం కుర్చీ కూడా లేకుండా చేసిన వైసీపీ నేతల తీరుపైన ఆమె నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ నిలదీశారు. దీంతో కడప మేయర్ సురేష్ బాబు వర్సెస్ మాధవిరెడ్డిల ఎపిసోడ్ మారిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మహిళలను అవమానిస్తే నీ నాయకుడు సంతోషిస్తారేమో, తన కుర్చీ లాగేస్తారని మేయర్ భయపడుతున్నట్లున్నారు అన్నారు. అందుకే ఆయన కుర్చీలాట ఆడుతున్నారని, మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారన్నారు. మహిళలు అంటే ఆయనకు చిన్న చూపని, అందుకే మహిళను నిలబెట్టారన్నారు. అప్పుడు ఎమ్మెల్యే కుర్చీ వేయకపోతే మేయర్ కుర్చీ కూడా లేకుండా పోతుంది అన్నారు. ఆమె అన్నట్టుగానే జరిగిపోయింది. కడప మేయర్ పైన అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. మేయర్ని వివరణ కోరిన 24 గంటల్లోనే పదవి నుంచి తప్పిస్తూ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. కడప కార్పొరేషన్లో జరిగిన అవినీతి వ్యవహారాలపైన పురపాలక శాఖ కార్యదర్శి మేయర్ను వివరణ కోరారు. మేయర్ కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థకు కార్పొరేషన్ పరిధిలో 10 పనులు కేటాయించారు. వీటిలో 7 పనులు పూర్తి చేశారు. మేయర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పనులు కేటాయించారని విజిలెన్స్ నివేదిక పేర్కొంది. దీనిపైన కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిలదీశారు. మేయర్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. అయితే 24 గంటల్లోనే పదవి నుంచి తప్పించేశారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో మేయర్ని తప్పించేశారు. మొత్తం మీద కడప రెడ్డమ్మ పంతం నిజమైంది. అప్పుడు వైసీపీకి ఎమ్మెల్యే సీటు పోయింది. ఇప్పుడు మేయర్ పదవి ఊడిపోయింది. మాధవిరెడ్డి అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు.